ఖమ్మం నగరంలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కొద్దిపాటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల మీద వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వర్షపు నీరు ఎక్కడిదక్కడే నిలిచిపోవడంతో మోకాల్లోతు నీళ్లలో వాహనదారులను డ్రైవ్ చేస్తున్నారు. ఖమ్మం ఐటీ హబ్ చౌరస్తా, కోర్టు, పాత బస్టాండు, మయూరి సెంటర్ ఏరియా పూర్తిగా జలదిగ్బంధమైంది. మెయిన్ రోడ్లోనే వర్షం నీరు నిలిచిపోయింది. అధికారుల నిర్లక్ష్యం, మున్సిపల్ కాంట్రాక్టర్ల ఆలస్యం వల్లే వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయిందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన ప్రణాళిక లేకుండా డ్రైన్లు, వర్షం నీటి కాలువలను మరమ్మతుల పేరుతో తవ్వి వదిలేశారు. ఒకదానితో ఒకటి అనుసంధానించకపోవడం వల్ల సమస్య మరింత పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ నీటి మట్టాన్ని సురక్షితంగా ఉంచేందుకు అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం సెకనుకు 1000 క్యూసెక్కుల నీరు మూసీలోకి వదులుతున్నారు. రిజర్వాయర్కు వచ్చే ఇన్ఫ్లోను క్షణక్షణం పర్యవేక్షిస్తూ అవసరాన్ని బట్టి నీటి విడుదలను పెంచే అవకాశం ఉందని జలమండలి అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులు హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీస్ యంత్రాంగాలను హై అలర్ట్లో ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. దిగువ ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని కోరారు.